అన్న మీలాంటి కొంతమంది రైతులు అనేది అయితే నాకు కొద్దిగా హెల్ప్ అయితే చేస్తున్నారని ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోని అయితే పూర్తిగా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు కంటెంట్ అనేది అయితే ఏ విధంగా అనిపిస్తుందో దాన్ని బట్టి మీరు కామెంట్ అయితే చేయండి. మనం మొదటగా వచ్చేసి అయితే పొలంలో మీరు ఇక్కడ చూసుకున్నారు కదా, చొలకాయ వచ్చేసి అయితే నేను ఎకరా పొలం అనేది అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ విధంగా అనేది అయితే కొద్దిగా చాలా బాగా అయితే వచ్చింది. మొదట్లో బాగా అయితే వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే అయింది అనేది అయితే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ విధంగా చెట్లు అనేది ఇలా అనేది అయితే వాడిపోవడం అయితే జరుగుతుంది. మొదట్లోన వాడిపోయి అనేది అయితే ఈ విధంగా చెట్లు అయితే వాడిపోయి ఎండిపోవడం అయితే జరుగుతుంది. ఈ విషయం ఏం జరుగుతుందో అనేది అయితే నేనైతే ఇలా చెట్లను అనేది పెరక అనేది అయితే మీకు అయితే చూపిస్తాను. ఈ విధంగా ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా అనేది అయితే కింద ఏర్లు అనేది అయితే కుళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఈ విషయం అనేది అయితే నాకు ఏం చేయాలో చాలా వరకు అనేది అయితే అర్థం అయితే కావడం లేదు. మీలాంటి రైతులకు అనేది అయితే కొద్దిగా తెలిసి ఉంటుంది కానీ నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నాకు తెలిసింది అనేది అయితే మీతో షేర్ అయితే చేసుకుంటాను. నాకు తెలియంది కూడా అయితే మీతో షేర్ అయితే చేస్తాను. ఈ విధంగా ఏర్ అయితే కుళ్ళిపోయింది. దీని ద్వారా అనేది అయితే నేను 2 సార్లు డ్రిప్ ఎరువు కూడా ఎక్కించి అయితే చూసిన, కానీ ఇదైతే బంద్ అయితే కావడం లేదు. ఇలాగే అనేది అయితే ఏర్ కుళ్ళిపోతుంది. అలాగే నేను నీళ్ళు కూడా అనేది అయితే తక్కువ శాతం అనేది అయితే పెట్టుకుంటున్నాను. అయినా కానీ ఈ విధంగా అనేది చాలా చోట్ల అనేది అయితే ఈ విధంగా అయిపోయింది. ఈ విధంగా మొత్తం అయితే ఏర్లు అనేది అయితే కుళ్ళిపోతున్నాయి. ఈ సమస్యకు అనేది అయితే మీలాంటి పెద్దవాళ్ళు రైతులకు అనేది అయితే నాకు తెలిసినట్లయితే చిన్న కామెంట్ అయితే తెలపండి. నేను కూడా ఏమైనా మీ ద్వారా అనేది అయితే నేను కూడా కొద్దిగా అయితే తెలుసుకుంటాను. ఎలా అనిపించిందో మీకు కామెంట్ అయితే చేయండి. మంచిగా చొలకాయ అనేది అయితే ఈ విధంగా అయితే పోయింది. మొన్న వర్షం అయితే రావడం తర్వాత మరి కొత్తగా అనేది అయితే చిగురు అయితే వచ్చి అనేది అయితే చిన్న పింఛలు అనేది అయితే ఇడిచింది.